నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కు స్వాగతం। ఎంజీఎంలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు। ఆదివారం ఎంజీఎం అధికారులతో ఆమె సమావేశమయ్యారు। ఈ నెల 21 నుండి 170 పరీక్షలు చేయగా 25 పాజిటివ్ రాగా 10 మంది ఎంజీఎంలో చేరి 2 రికవరీ అయ్యారు। 7 చికిత్స పొందుతున్నారు। 1200 ఆక్సిజన్ బెడ్స్, 3 ఆక్సిజన్ ట్యాంక్స్ సిద్ధంగా ఉన్నాయి। పవర్ కట్ అయినప్పుడు 5 జనరేటర్ల ద్వారా ఎంజీఎంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలని సూచించారు। ఎంజీఎంలో ఇంకను కావాల్సిన సౌకర్యాలపై త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు। హన్మకొండ రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో తలసేమియా బాధితుల కోసం తలసేమియా సెంటర్ పైన మొదటి అంతస్తు నిర్మాణం కొరకు ఆదివారం రోజున పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు సిక్తా పట్నాయక్ భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు। ఈ కార్యక్రమానికి చైర్మన్ డాక్టర్ విజయ్ చంద్రారెడ్డి అధ్యక్షత వహించగా శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడే ప్రాణదాత రెడ్ క్రాస్ కు ఎల్లవేళలా అండగా ఉంటానని అన్నారు। తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారిగా నిర్వహించే అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమం రెడ్ క్రాస్ తలసేమియా భవనం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు। రక్తదానమే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ అభ్యున్నతికి ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు। రాష్ట్రంలోనే ఉత్తమ రెడ్ క్రాస్ గా హన్మకొండ శాఖను నిలిపిన పాలక వర్గాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు। ఈ కార్యక్రమంలో మాజీ మేయర్, రెడ్ క్రాస్ ప్యాట్రన్ ఎర్రబెల్లి స్వర్ణ, హన్మకొండ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి విజయ్ చందర్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవి శ్రీనివాసరావు, జిల్లా పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। మరి నిజంగా కూడా రెడ్ క్రాస్ కు ప్రతి ఒక్క పౌరుడు తనకు తోచిన సహాయం ఏ విధంగానైనా పర్వాలేదు, కానీ చేసిన ఎడల హన్మకొండ జిల్లా కానీ దేశవ్యాప్తంగా కానీ రెడ్ క్రాస్ సంస్థ అనేది నలుగురికి ఉపయోగపడే విధంగా రోజుకు 10 మందిని బతికించే విధంగా ఉన్నటువంటి సంస్థ। దానిని మనందరం కాపాడవలసిన బాధ్యత ఉన్నది। మరి 2018లో తీసినటువంటి జీవోని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి రేవంత్ రెడ్డి గారు తీసుకుపోవడం జరిగింది। దాన్ని కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేది బ్లడ్ డొనేషన్ ప్రతి ఒక్కరు కూడా వారికి వీలైనప్పుడల్లా పద్ధతి ప్రకారం బ్లడ్ కూడా మనం ఇచ్చుకుంటూ పోతే మనం చూసిన పిల్లలని నెలకు 2 సార్లు కంపల్సరీ వారికి బ్లడ్ ఇస్తానే వారు బతుకుతారు। మరి ఆ బ్లడ్ కావాలనంటే వాళ్ళ జీవితం కూడా మరి సుమారు 20 నుంచి 25 ఏళ్ళు మట్టుకే బతకగలుగుతారు। కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మనం ప్రాణం పెట్టిన వాళ్ళం అందరూ ప్రతి ఒక్కరు మన బాధ్యతగా రెడ్ క్రాస్ని పోయేటప్పుడు వచ్చేటప్పుడు చూసుకుంటూ పోవటమే కాకుండా ప్రతి ఒక్కరికి చాతైన విధంగా సహాయం చేయాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మీ ద్వారా ఎన్ఆర్ఐలకు విజ్ఞప్తి చేస్తున్నాం। అట్టడుగు వర్గాల అభివృద్ధి బీజేపీ లక్ష్యమని నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నదని కేంద్ర సహకార శాఖ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ అన్నారు। హన్మకొండ సుబేదారిలోని హన్మకొండ కలెక్టరేట్ ఎదుట జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో కేంద్ర సహకార శాఖ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు। నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు దేశం ప్రపంచం వైపు చూసేదని, ప్రధాని అయిన తర్వాత ప్రపంచం భారతదేశం వైపు చూస్తున్నదని అన్నారు। ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం అట్టడుగు ప్రజల సంక్షేమం కోసం ఆరాటపడుతున్నట్లు తెలిపారు। కార్యక్రమంలో బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, వివిధ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు। जिन लाभार्थियों के लिए विभिन्न योजनाओं का लाभ मिला है, अपनी ओर से अपने मंचासीन सभी महानुभावों की ओर से उनको बधाई देना चाहता हूं। हम सब जानते हैं माननीय प्रधानमंत्री मोदी जी जब इस देश के प्रधानमंत्री बने तो उन्होंने कहा कि मेरी सरकार गरीबों को समर्पित, और जिस तरह से 2014 से लेकर लगातार जो काम किया है गरीबों के लिए, महिलाओं के लिए, किसानों के लिए,
आम जन के लिए, इस भारत को विकास के रास्ते पर ले जाने के लिए, तब मैं कह सकता हूं 2014 से पहले का भारत, 2014 से पहले का भारत और आज का भारत में जमीन आसमान का अंतर आया है। पहले भारत दुनिया की ओर देखता था, लेकिन आज दुनिया भारत की ओर देखती है। హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా స్థానిక నేతలు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సీతక్క దగ్గర పనిచేస్తున్న జబ్బార్ గత కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబానికి అండగా వారి చిన్ననాటి స్నేహితులు అండగా నిలిచి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు ధనసరి సీతక్క చేతుల మీదుగా 6 లక్షల రూపాయలను జబ్బార్ కుటుంబానికి అందించడం జరిగింది. ఇట్టి ధనాన్ని జబ్బార్ కుమార్తె చదువుల కొరకు వినియోగించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు జబ్బార్ చిన్ననాటి స్నేహితులు పాల్గొన్నారు. రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా ఆంగ్ల సంవత్సరానికి పురస్కరించుకుని చిట్టు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న అనాథలు, అభాగ్యులు, స్త్రీ పురుషులు 15 మంది వృద్ధులకు చలికాలం నుంచి రక్షణ కల్పించాలనే సంకల్పంతో శనివారం రాత్రి వారికి స్వెటర్స్ పంపిణీ చేశారు. అలాగే వృద్ధులు అని ఏహ్య భావంతో చూడకుండా వారి కుమారులు, కూతుళ్లు, కోడళ్లు మరియు మనుమలు, మనవరాళ్లు ఆధారంగా చూడవలసిన బాధ్యత అందరిపై ఉన్నది అన్నారు. అలాగే వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరికి రావడం సహజమే అని వారికి ఆప్యాయత ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అన్నారు. ప్రభుత్వం వారు కూడా గుర్తించి పేదవారికి, అనాథలకు, అభాగ్యులకు డే కేర్ సెంటర్లు పెట్టి వారిని ఉచిత రీతిని సగర్వంగా జీవనం సాగించడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తోనుపునూరి అశోక్, సూర్యం, ప్రభా తదితరులు పాల్గొన్నారు. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పుడున్నటువంటి చలి లోపల అనాథలు, అభాగ్యులైనటువంటి వృద్ధులకు, మగవారికి, పురుషులకు దాదాపు ఒక 10 మందికి మా సంస్థచే స్వెటర్లు ఇవ్వడం జరిగినది. అలాగే ఈ సందర్భంగా ఒక 10 మంది వృద్ధులకు, మహిళలకు, పురుషులకు స్వెటర్ల పంపిణీ చేయడం జరిగింది. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ గిరి కాంగ్రెస్ అవిశ్వాసానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెక్ పెట్టారు. జమ్మికుంట కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వైపే ఉన్నట్టు తెలుస్తోంది. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ కు 23 మంది కౌన్సిలర్ల వినతి పత్రం అందజేశారు. తక్కళ్లపల్లి రాజేశ్వరరావుపై మొగ్గు అంటూ తీర్మానం చేస్తూ నిన్న పొనగంటి మల్లయ్య ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును పరిగణలోకి తీసుకోవద్దని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను కోరారు. అలాగే పార్టీ తరపున విప్ ను జారీ చేస్తూ లేఖను కూడా కలెక్టర్ కి అందించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పకున్న పొన్నగంటి మల్లయ్య సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా పార్టీ విప్ జారీ చేయడం జరిగిందన్నారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసిన పొన్నగంటి మల్లయ్య కౌన్సిలర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతికి విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి వెంటనే రూల్స్ ప్రకారం చేస్తానని చెప్పారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ పాటించలేదని జమ్మికుంట ఎంఆర్ఓపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారి మీద మరియు వైస్ చైర్మన్ గారి మీద అవిశ్వాసం పెట్టే ప్రయత్నం నిన్న చేయడం జరిగింది. ఇవాళ గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారితో పాటు యావత్తున్న కౌన్సిలర్లు దాదాపు 23 మంది కౌన్సిలర్లను ఇవాళ అవిశ్వాసం లేదు. ఇవాళ మాతో పాటే అందరు కౌన్సిలర్లు ఉన్నారని చెప్పడం జరిగింది. ఇవాళ ఎంత భయప్రాంతులకి ప్రజాపాలన అని చెప్తున్న ఈ ప్రభుత్వం భయప్రాంతులకు గురి చేసి మా కౌన్సిలర్లని కొందరిని
పోలీస్ ఎస్కాట్లు పెట్టి, ముందల 2 పోలీసు వాళ్ళని ఎస్కాట్లు, వెనుక 2 ఎస్కాట్లు పెట్టి ఇలా హైదరాబాద్ తీసుకుపోయి దాచిపెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్థానికంగా ఉన్న మంత్రి గారు కావచ్చు, ఫోన్ చేసి చెక్కులు ఎట్లా ఇస్తారు, మంత్రిగా నేను ప్రోగ్రామ్ వస్తున్నా, నేను వస్తా చెక్కులు ఇవ్వండి, సరే మంచిది అని మేము ఆగినాం. ప్రోగ్రామ్ అధికారికంగా పెడతారని నేను అనుకున్నా. ఇలా కేసీఆర్ గారు ప్రతి టేలెండ్ కాదు, మూల ఉన్న ప్రతి ఎకరానికి వాళ్ళ కేసీఆర్ గారు నీళ్లు ఇచ్చినప్పుడు అదే సిస్టమ్ ఇప్పుడు ఉంది కదా, ఈ ప్రభుత్వం ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతుందని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఏదైతే రైతు బంధు 15,000 వేస్తామని చెప్పిండ్రో ఆ విధంగా మీరు వేయకపోతే రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా గౌరవ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండేనో, కేసీఆర్ గారు ఏ విధంగా అయితే 24 గంటల ఫ్రీ కరెంటు రైతులకు అందించారో అదే విధంగా కరెంటు అందియాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. విద్యతోనే సమాజంలో గౌరవం ముందడుగు సాధ్యమని, శాస్త్రీయ ప్రణాళిక పునశ్చరణతో పరీక్షల్లో విజయం సాధించవచ్చునని, విద్యార్థులు చదువుకునే వయసులోనే వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని, ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, చదువు అనే నిచ్చెనతో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చునని విద్యార్థులు ఇటువంటి ప్రేరణ కార్యక్రమాలను సద్వినియోగపరచుకోవాలని డాక్టర్ అశోక్ పరికపండ్ల అన్నారు. శనివారం హసన్పర్తి మండలంలోని భీమారంలోని కస్తూర్బా విద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాల మేరకు ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సైకాలజిస్టుల సంఘం సహకారంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు 3 నెలల పాటు నిర్వహించే రాష్ట్ర వ్యాప్త ప్రేరణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపకులు దాసు సురేష్ మాట్లాడుతూ ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత ప్రేరణ సదస్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాలను పెంపొందించడం కొరకు పరీక్షల్లో విజయం సాధించాలంటే అనే అంశాలపై ఉచితంగా ప్రేరణ సదస్సులు సైకాలజిస్టుల సంఘం సహకారంతో నిర్వహించనున్నామని, విద్యార్థులు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సద్వినియోగపరచుకోవాలని, వివరాలకు ఫోన్ నంబర్ 9989310141లలో సంప్రదించాలని తెలిపారు. విద్యార్థులు చదువుకునే పద్ధతులు, జ్ఞాపక శక్తి, మెలకువలు, టెన్షన్ అధిగమించే మార్గాలను సాధారణంగా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సైకాలజిస్ట్ సంఘం జాయింట్ సెక్రటరీ మురళీధర్ రావు, భూపాల్పల్లి జిల్లా సైకాలజిస్టుల సంఘం నాయకులు కుమారస్వామిలతో పాటు కస్తూర్బా విద్యాలయ స్పెషల్ ఆఫీసర్ స్వప్న, ఉపాధ్యాయ బృందం రజిత, మమత, హెలెన్లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. 70 అనుకున్నాం కదా, 20+50 70. ఈ మిగిలిన 50 సంవత్సరాల అసలైన జీవిత ఆ పీరియడ్ ని మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు 5 సంవత్సరాలు ఇష్టంగా చదువుకోవాలి. 3rd గ్రూప్ వాళ్ళు చేస్తున్నటువంటి పనిని చాలా ఇష్టంతో, ఆనందంగా, సంతృప్తిగా పనిని నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా పని చేస్తున్నారు, అందరూ ఒకే దగ్గర చేస్తున్నారు. బట్ వాళ్ళ యొక్క ఆలోచన విధానం, యాటిట్యూడ్. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్జీఓస్ కాలనీ పేకాట ఆడుతున్న 3గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి 9,600 రూపాయలు, 3 ఫోన్లు, పేకాట కార్డ్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం సుబేదారి పోలీసులకు సరెండర్ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సిఐ బాబులాల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.